ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఏసీబీ ముందు కేటీఆర్ హాజరయ్యారు. ఆయనతో పాటు అడ్వకేట్లను కూడా అనుమతించారు పోలీసులు. డైరెక్టర్ తరుణ్, ఎస్పీ రుతురాజ్, డీఎస్పీ మజీద్ కలిసి కేటీఆర్ ను విచారిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కంపెనీ చెప్పినటువంటి వివరాల ఆధారంగా ప్రశ్నిస్తూ ఉన్నారు అధికారులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తూ ఉన్నారు. మొదటిసారి రేస్ నిర్వహించిన కంపెనీ ప్రతినిధులు చెప్పిన సమాచారం ఆధారంగా కూడా ఆయన విచారణ కొనసాగనుంది. ప్రభుత్వం ఇందుకు పెట్టుబడులు పెట్టింది అనేటువంటి కోణంలో ఏసీబీ వివరాలు రాబడుతోంది. కేబినెట్ అనుమతులు లేకుండా డబ్బులు తరలింపుపైనే ప్రధానంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. ఏసీబీ ముందు కేటీఆర్ ఇప్పటికే హాజరయ్యారు. ఆయనతో పాటు అడ్వకేట్లను కూడా అనుమతించారు పోలీసులు. డైరెక్టర్ తరుణ్, ఎస్పీ రుతురాజ్, అలాగే డీఎస్పీ మజీద్ కలిసి కేటీఆర్ ను ప్రస్తుతం విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసు కంపెనీ చెప్పినటువంటి వివరాల ఆధారంగా ప్రశ్నిస్తూ ఉన్నారు అధికారులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొదటిసారి రేస్ నిర్వహించిన కంపెనీ ప్రతినిధులు చెప్పినటువంటి సమాచారం ఆధారంగా ఆయన విచారణ కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇందుకు పెట్టుబడులు పెట్టింది అనేటువంటి కోణంలో ఏసీబీ వివరాలు రాబడుతోంది. కేబినెట్ అనుమతులు లేకుండా అసలు డబ్బు ఇందుకు తరలించారు అనే దానిపైనే ప్రధానంగా విచారణ కొనసాగిస్తున్నారు. అంతకుముందు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు కేటీఆర్. అక్కడి నుంచి నేరుగా ఏసీబీ ఆఫీస్ అనేది చేరుకోవడం జరిగింది. నందినగర్ లో కేసీఆర్ తో మొదట కేటీఆర్ సమావేశమయ్యారు. ఆయనతో పాటు హరీష్ రావు కూడా ఆ భేటీలో పాల్గొనడం జరిగింది. కేటీఆర్ అడ్వకేట్లు కూడా ఆ భేటీలో పాల్గొన్నట్టుగా సమాచారం అందుతోంది. నందినగర్ నుంచి నేరుగా ఆయన తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఈ కార్ రేస్ కేసులో నిధుల మళ్లింపుకు సంబంధించి కేబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం తీసుకోవడంపై, అలాగే సచివాలయం బిజినెస్ రూల్స్ ఉల్లంఘనలపై కూడా కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏసీబీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులోకి వస్తున్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి విచారణకు సంబంధించి. కిరణ్, ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. దాదాపుగా ఎన్ని గంటల పాటు విచారణ కొనసాగే అవకాశం ఉంది? ప్రధానంగా సంధిస్తున్నటువంటి ప్రశ్నలేంటి? మళ్ళీ ప్రస్తుతానికి అయితే కేటీఆర్ ఏసీబీ కార్యాలయంలో ఉన్నారు. రెండోసారి కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కూడా కేటీఆర్ ను వివిధ కోణాల్లో ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి మనము ఏసీబీ కార్యాలయం వద్ద ఉన్నాము. ప్రధానంగా ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించిన నిధులు మళ్లింపు పైన కేబినెట్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంది, అలాగే సెక్రటరీకి సంబంధించిన బిజినెస్ నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు, అలాగే ఎవరి ప్రమేయంతో ఇదంతా కూడా నిబంధనలు ఉల్లంఘిస్తూ నిధులు మళ్లింపు చర్య జరిగింది. ఈ అంశాలపైన ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు మొదటిసారి విచారించారు. అలాగే రెండోసారి కూడా కేటీఆర్ ని విచారిస్తా ఉన్నారు. సో రీసెంట్ గా కూడా ఈ కేసు విచారణలో క్రమంలో భాగంగా ఈ సంస్థ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు విదేశంలో ఉన్నప్పుడు కూడా ఏసీబీ అధికారులు వారిని జూమ్ యాప్ ద్వారా వారిని విచారించారు. విచారించిన క్రమంలో వారిచ్చిన స్టేట్మెంట్, వారిచ్చిన ఆధారాలు బేస్ చేసుకుని ప్రస్తుతం అయితే రెండోసారి కేటీఆర్ ను విచారిస్తా ఉన్నారు. నిధుల మళ్లింపు విషయం పైన దృష్టి కేంద్రీకరించారు. అలాగే ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, కేబినెట్ ఏ విధంగా డిసైడ్ అయింది, అలాగే సెక్రటరీకి సంబంధించిన బిజినెస్ నిబంధనలు ఎందుకు ఉల్లంఘించాల్సి వచ్చింది, అలాగే ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించి కూడా గడిచిన 6-7 నెలల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తున్న క్రమంలో ఇటు ఈడీ అధికారుల విచారణ, అలాగే మొదటిసారి ఏసీబీ అధికారుల విచారణకు
సహకరించిన కేటీఆర్ అతని నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఈ రోజు రెండోసారి కూడా విచారిస్తున్నారు. సో ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత A1 గా ఉన్న కేటీఆర్, అలాగే A2 గా ఉన్న అరవింద్ కుమార్, అలాగే A3 గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురు నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత సంస్థ ఈ ఫార్ములాకు సంబంధించిన కంపెనీ సంస్థ ప్రతినిధుల ద్వారా కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వారిని వర్చువల్ గా కూడా విచారణ చేశారు. సో విచారించిన క్రమంలో కూడా ఇందులో ఎవిడెన్స్ ఆఫ్ కలెక్షన్ కూడా తీసుకున్నారు. ఈ రోజు కేటీఆర్ విచారించిన తర్వాత కూడా ఈ కేసు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయబోతున్నారు. సో నిధులు ఎందుకు మళ్లించాల్సి వచ్చింది, అలాగే ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించి కూడా నిర్వహించాల్సిన ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వారు ఎందుకు వెనక్కి వెళ్లారు, అలాగే ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంది, ఈ అంశాలపైన క్లారిటీ రావాల్సి ఉంటుంది. నిధులు మళ్లింపు జరిగినప్పుడు కూడా అక్కడ ఎవరు నిర్ణయం తీసుకున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, అలాగే ఎందుకు నిధులు బదలాయించారనేది. సో గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, అలాగే అరవింద్ కుమార్ కీలకంగా వివరించడం, బిఎల్ఎన్ రెడ్డి కూడా నిధుల మళ్లింపు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా కీలకంగా వివరించారు. కాబట్టి ఇందులో వీరి స్టేట్మెంట్ కూడా కీలకంగా మారింది. ఇందులో ఎవిడెన్స్ ఆఫ్ కలెక్షన్ కూడా ఏసీబీ అధికారులు స్వీకరించారు, అలాగే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. సో నిధులు మళ్లింపు జరిగిన క్రమంలో కూడా ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు. అలాగే దీనికి సంబంధించి కూడా ఈడీ అధికారులు ఇటు వీరి ముగ్గురిని కూడా విచారించిన తర్వాత వారిని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. సో ఈ రోజు సంస్థ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది కేసులో కీలకం అయింది. కాబట్టి 55 కోట్ల నిధులు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది, ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, దీనికి సంబంధించి సెక్రటరియట్ సంబంధించిన బిజినెస్ క్లాస్ ఎందుకు నిబంధనలు ఎక్కడ కూడా పాటించకుండా ఏకపక్షంగా ఎందుకు వివరించాల్సి వచ్చింది, ఈ అంశం పైన ప్రధానంగా ఏసీబీ దృష్టి కేంద్రీకరించింది. డైరెక్టర్ తరుణ్, అలాగే జాయింట్ డైరెక్టర్ రితురాజ్, అలాగే డీఎస్పీ ఈ ముగ్గురు నేతృత్వంలో కూడా ప్రస్తుతం అయితే కేటీఆర్ ను విచారిస్తున్నారు. ప్రస్తుతానికి ఏసీబీ కార్యాలయం వద్ద కూడా పోలీసులు మోహరించడం జరిగింది. ఎందుకంటే పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలు కూడా ఏసీబీ కార్యాలయం వైపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంట్రీ ఎగ్జిట్ వద్ద కూడా మొత్తంగా మోహరించడం జరిగింది పోలీసులను. 2 వలయాలకు సంబంధించి కూడా భద్రతను ఏర్పాటు చేశారు. సో ఈ కేసు ఎంటైర్ ఎపిసోడ్ కూడా పరిశీలిస్తే 2024 డిసెంబర్లో కేసు ఎఫ్ఐఆర్ అయింది. జనవరి మాసంలో కేటీఆర్ ను విచారించారు. ఆ తర్వాత ఇది రెండోసారి. మొదట విచారించిన క్రమంలో కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రస్తావించిన తర్వాత కూడా ఈ కేసులో అంటే ఇటు సంస్థ ప్రతినిధుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయడం, అలాగే బిఎల్ఎన్ రెడ్డి నుంచి రికార్డు చేయడం స్టేట్మెంట్, అలాగే అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో వారు బేస్ చేసుకుని కూడా ఈ కేసు అంతటి కూడా గడిచిన 7 నెలల నుంచి కూడా ఒక దర్యాప్తు స్థాయిలో ఉంది. కాబట్టి ఎన్నిసార్లు దర్యాప్తు చేసినా కూడా తాము సహకరిస్తామని చెప్తున్నప్పటికీ కూడా కేటీఆర్ ఈ రోజు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే తాను అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్న ఒక సంకేతాన్ని ఇవ్వడం, అలాగే ప్రస్తుత పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరించడం వెనుక కూడా ఇటు మనకు అందుతున్న సమాచారం కూడా ఈ రోజు ఒకవేళ అదుపులోకి తీసుకుంటే కనుక సిచ్యువేషన్ చేయదారే క్రమంలో లా అండ్ ఆర్డర్ చేయదారే క్రమంలో కూడా పోలీసులు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితులను సమీక్షిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం అయితే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన క్రమంలో 13(1) అలాగే 13(2) 409 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన ఆధారంగా 2024 డిసెంబర్లో ఈ కేసు ఫైల్ అయిన తర్వాత జనవరి మాసంలో కేటీఆర్ విచారించిన తర్వాత ఈ రెండోసారి కూడా నోటీసులు ఇచ్చారు. ఇచ్చిన క్రమంలో కేటీఆర్ విదేశాలకు వెళ్లాడు. ఆ తర్వాత మరొక డేట్ ఇవ్వాల్సింది కోరారు. ఆ తర్వాత డేట్ ఇచ్చారు. ఈ రోజు విచారణ కూడా హాజరయ్యారు. సో కేటీఆర్ వెంట కూడా రామచంద్రరావు తన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ తో సహా కూడా లోన విచారణ ఎదుర్కొంటూనే ఉన్నారు. సో ఇదంతా కూడా ఎవిడెన్స్ ఆఫ్ కలెక్షన్, అలాగే వీడియో అనాలిసిస్ కావచ్చు, అలాగే వీడియోకి సంబంధించిన రికార్డు ఉంటుంది. ఈ విచారణ అంతా కూడా తర్వాత కేటీఆర్ కూడా కీలకంగా ఈ కేసులో A1 గా ఉన్నాడు. కాబట్టి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఫెమా నిబంధన ఉల్లంఘింపులే కావచ్చు, అలాగే నిధుల బదలాయింపులే కావచ్చు, అలాగే కేబినెట్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంది, అలాగే సెక్రటరీకి సంబంధించిన బిజినెస్ సప్లాస్ ఏ విధంగా ఇదంతా కూడా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసు కంపెనీ ఇచ్చిన వివరాలు చాలా కీలకంగా ఉన్నాయి. కాబట్టి ఎలాంటి వివరాలు ఇచ్చారు, అలాగే ఆ వివరాలను బేస్ చేసుకుని ప్రస్తుతం కేటీఆర్ నుంచి ఎలాంటి ఆన్సర్ తీసుకుంటున్నారు, ఇదైతే ప్రస్తుతం కీలకంగా మారింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్, అలాగే మొదటిసారి రేస్ నిర్వహించిన కంపెనీ ప్రతినిధి ఇచ్చిన సమాచారం పైన ప్రస్తుతం అయితే కేటీఆర్ ను విచారిస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది దానిపైన కూడా విచారిస్తా ఉన్నారు. కేబినెట్ అనుమతి లేకుండా డబ్బులు ఎందుకు తరలించాల్సి వచ్చింది, ఇది అంతా కూడా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్న కోణంలో కూడా ప్రస్తుతం కేటీఆర్ ప్రశ్నిస్తా ఉన్నారు. 6 నెలల నుంచి కూడా ఈ కేసు విచారణ కొనసాగుతుంది. ఈ 6 నెలల నుంచి కూడా కేసు విచారణ జరుగుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు అంటే ఈ రెండోసారి కూడా కేటీఆర్ విచారించిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతున్నారు. కాబట్టి ఈ ఛార్జ్ షీట్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఫార్ములా ఈ రేసులో డిసెంబర్ 29, 2024
ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2025 జనవరి 8న కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. సుమారు అప్పుడు 7 గంటల పాటు విచారించారు. 7 గంటల పాటు విచారించినప్పుడు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. సో రికార్డ్ చేసినప్పుడు తన వద్ద ఉన్న ఆధారాలు కావచ్చు, అలాగే హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు బదలాయింపుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్, అలాగే సంస్థ ప్రతినిధులు ఇచ్చిన ఆధారాలు అంతా కూడా బేరీజు వేసుకుని ప్రస్తుతం అయితే ఏసీపీ డైరెక్టర్ తరుణ్ నేతృత్వంలో ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ అయితే కేటీఆర్ అయితే విచారిస్తా ఉన్నారు. గతంలో 7 గంటలు విచారించారు. జనవరి 9న మరొకసారి విచారణకు రావాల్సిందిగా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో నేను విదేశాలకు వెళ్తున్నాను కాబట్టి నాకు సమయం ఇవ్వాలని కోరారు. సో ఈ రోజు విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలుగా 10 నిమిషాల సుమారు కేటీఆర్ ఏసీబీ కార్యాలయం చేరుకున్నారు. గడిచిన 1:20 నిమిషాల నుంచి కూడా విదేశీ పర్యటన కారణంగా తిరిగి వచ్చిన తర్వాత ఈ రోజు విచారణకు హాజరయ్యాడు కాబట్టి గడిచిన 1:10-20 నిమిషాల నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా వస్తున్నారన్న క్రమంలో కూడా పోలీసులు ఈ ప్రాంతం అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ ఎదుర్కోవడం అనేది ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే రాజకీయం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కార్ రేసుకు సంబంధించిన కేసులో ఈరోజు నిధుల మళ్లింపు, కేబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం తీసుకోవడం, సచివాలయం బిజినెస్ రూల్స్ ను నిబంధనలు ఉల్లంఘించడం, అలాగే ఈ సంస్థ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించిన సంస్థ ప్రతినిధులు వారు ఇచ్చిన స్టేట్మెంట్ కీలకంగా ఉంది. కాబట్టి డబ్బులు ఎక్కడ బదిలీ అయ్యాయి, అలాగే ఆ డబ్బులు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది, ఎవరు నిర్ణయం తీసుకున్నారు, ఇక్కడ ఫెమా ఉల్లంఘనలో చట్టం ఎందుకు ఉల్లంఘించాల్సి వచ్చింది, ఇదంతా కూడా ఈ వ్యవహారం అంతా కూడా డబ్బుల వ్యవహారంలో ఏ విధంగా కేబినెట్ వివరించాల్సి ఉంటుంది, ఉల్లంఘనల రూల్స్ ఏ విధంగా కేటీఆర్ బ్రేక్ చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, అలాగే సంస్థ ప్రతినిధులు సంస్థ కూడా పెట్టుబడి పెడతామని వచ్చి వారు వెనక్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బకు తినకూడదని ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చి ఇది ఈ ఫార్ములా కార్ రేస్ కూడా నిర్వహించాల్సి వచ్చిందని గతంలో కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్, అలాగే సంస్థ ప్రతినిధులు విదేశాల్లో ఉన్నప్పుడు వారు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని అయితే ప్రస్తుతం ఈ కేసు అంతా కూడా వ్యవహారం అంతా కూడా ముడిపడింది. కాబట్టి గడిచిన 7 నెలలుగా ఈ కేసు ఎంటైర్ అంతా కూడా విచారణ కొనసాగుతుంది. ఈ రోజు 2వ రోజు కేటీఆర్ ను విచారిస్తున్నారు కాబట్టి మరి కేటీఆర్ విచారణ అనంతరం ఈ కేసులో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయబోతున్నారు. ఒకవేళ కేటీఆర్ కనుక అదుపులోకి తీసుకుంటే దానికి తగ్గట్టుగా కూడా హైదరాబాద్ సిటీ కావచ్చు, అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇంటెలిజెన్స్ ఎస్బీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని పోలీసులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉన్నారు. సో గడిచిన 1:20 నిమిషాల నుంచి కూడా ప్రస్తుతం కేటీఆర్ అయితే విచారణ కొనసాగిస్తా ఉన్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.